కర్నూలు జిల్లా ఒలగొంద మండలం మార్లమడికిలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అడ్డగోలుగా ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారు టీడీపీ నాయకులు. ఓవైపు ఉచిత ఇసుక అంటూనే ఇంకోవైపు టీడీపీ నాయకులు దోపిడీకి తెరలేపారు. ప్రతి ట్రాక్టర్ వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్ష అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారు. అధికారులు మామూలు మత్తులో జోగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఒలగొంద మండలం మార్లమడికలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అడ్డగోలుగా ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారు టీడీపీ నాయకులు. ఓవైపు ఉచిత ఇసుక అంటూనే ఇంకోవైపు టీడీపీ నాయకులు దోపిడీకి తెరలేపారు. ప్రతి ట్రాక్టర్ వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్ష అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారు. అధికారులు మామూలు మత్తులో జోగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ ఒలగొంద నుంచి మా ప్రతినిధి లోకేష్ లైవ్ ద్వారా అందిస్తారు. లోకేష్, చెప్పండి, అధికారులు మామూలు మత్తులో జోగుతున్నారు. వైఎస్ఆర్సీపీ అక్కడికి వెళ్లి ఆ అధికారులు నిలదీసినట్టుగా తెలుస్తోంది. ఖచ్చితంగా అరుణ, ఏదైతే ఈ యొక్క ఒలగొంద మండలంలో ఈ యొక్క ఇసుక మాఫియాని టీడీపీ నాయకులు నిర్వహిస్తున్నారు. ప్రతి సామాన్యమైన ప్రజలకైతే ఒక ఇసుక ట్రాక్టర్ దొరకాలంటే 3,000 నుండి 10,000 దాకా దూరాన్ని బట్టి యొక్క డబ్బులు వసూలు చేస్తుంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఏదైతే వేదవతి నదిలో మనం చూసుకున్నట్లయితే ఇసుక రోజుకి 250 నుండి 300 ట్రాక్టర్ల దాకా యొక్క ఇసుకని ఇతర రాష్ట్రాలకైతే తరలి వెళ్తున్న పరిస్థితి. అయితే ఈ యొక్క ట్రాక్టర్ల యజమానుల దగ్గర నుండి కూడా టీడీపీ నాయకులు బలవంతంగా యొక్క 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. వారి యొక్క ట్యాక్స్ పెట్టేసి ఒక టోల్ గేట్ ఏర్పాటు చేసి పూర్తిగా వాళ్ళ దగ్గర నుండి బలవంతంగా వసూలు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ యొక్క పూర్తి స్థాయిలో ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ ముందరనే ఈ యొక్క ట్రాక్టర్లు వెళ్తున్న పోలీస్ స్టేషన్ పక్క గల్లీలో నుండి ఈ యొక్క ట్రాక్టర్లు వెళ్తున్నా కానీ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ యొక్క టీడీపీ నాయకులు నిర్వహిస్తున్న ఇసుక మాఫియాపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పోరుబాటు పట్టారు. ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఇసుక మాఫియా జరుగుతుందో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ యొక్క అక్రమంగా తరలి వెళ్తున్న ట్రాక్టర్లను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్ష అడ్డుకున్న పరిస్థితి. ప్రస్తుతం ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క దోపిడీ అనేది ఏ విధంగా జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? ఇక్కడ దోపిడీ కాదు, ఇసుక బకాసురుల మాదిరి. ఎందుకంటే ఒక ట్రాక్టర్కి 500 రూపాయలు తీసుకుంటూ దాదాపుగా రోజుకి 250-300 ట్రిప్పులు తోలుతున్నారు. 300 అంటే రోజుకి 1,50,000 దోసుకుంటున్నారు. ఇది నేను ఒకటే చెప్తున్నాను, ఇది చంద్రబాబు నాయుడుకి తెలియకుండా కాదు, చంద్రబాబు నాయుడుకి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్కి ముడుతున్నాయి. అదేవిధంగా లోకల్ అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఇంతకుముందు అంతా లేదు. ఇంతకుముందు వీరభద్ర కూడా ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఏం అసలు లేదు, ఎవరు బుద్ధికొద్దాలు తోలుకుపోయిన వాళ్ళు ఇదంతా ఏం లేదు. ఈ రోజు ఏమ్మ ఇక్కడ జ్యోతమ్మ ఇన్ఛార్జ్, ఇక్కడ జ్యోతమ్మ అని ఆమె వచ్చినప్పటి నుంచి ఇసుక బకాసురులు ఏడుస్తున్నారు. ఎంత సామాన్య ప్రజలకైతే అసలు వాళ్ళ సొంత ట్యాటర్లు ఉన్నాయి, కానీ ట్యాటర్ ఉన్న వాళ్ళు తోలలేరు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఏమైనా దొంగతనంగా ఇక్కడ తీసుకొని పోతే వాళ్ళ ట్యాటర్ సొంత తీసుకొని పోతే అక్కడ ఎస్ఐ గారు ఉన్నాడు, ఒలగొందల ఎస్ఐ గారు, ఆయన పెట్టేసి 500 వాళ్ళతో స్లిప్ లేకపోతే, వాళ్ళ నుంచి 500 స్లిప్ లేకపోతే వాళ్ళని సీజ్ చేసేది, మైనింగ్ వాళ్ళకి పంపించేది. నేను ఒకటే అడుగుతున్నాను, మైనింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? విజిలెన్స్ కానీ మైనింగ్ వాళ్ళని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదన్నా ఇసుక ఆయన రాస్తే అంత 20,000-30,000 రాస్తాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రోజుకి 70-80 ట్రిప్పులు వరుసపోతున్నాయి. ఒకటి 2 ట్రిప్పులు 70-80 ట్రిప్ ట్యాటర్లు వరుస నడుస్తున్నాయి. ఎందుకంటే భారీ కుంభకోణం ఇది. దాదాపుగా నెలకి 40-50 లక్షలు కుంభకోణం ఇది. ఇదంతా చూస్తుంటే చాలా భారీగా అవినీతి చేస్తున్నా గానీ మన మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ, విజిలెన్స్ వాళ్ళు కానీ, మన అదేవిధంగా ఎవరు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందని అడుగుతున్నాను. ఎందుకంటే ఈ సామాన్య ప్రజలకు అసలు ట్యాటర్ దొరకాలంటే, ఇసుక దొరకాలంటే, ఎందుకంటే ఇది టెండర్ పాడేది లేదు. ఇసుక ఇది వేదావతి టెండర్ లేదు. అసలు టెండర్ లేకున్నా కానీ టెండర్ బాధ్యం అనే విధంగా ఈ రోజు వాళ్ళు కొత్త ఏదో స్లిప్ చూపించి మేము మైనింగ్ వాళ్ళు కలుపుతున్నామని చెప్తున్నారు. నేను మైనింగ్ వాళ్ళకి ఫోన్ చేశాను. మైనింగ్ వాళ్ళు అనేది మాకు సంబంధం లేదు సార్, మాకేం రూపాయి ఇట్లా అంటే మీరు ఏం చేస్తున్నారు మళ్ళీ చెప్పినాము. సార్ మేము ఏం చేయాలి సార్, మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, మేము అక్కడ పోతే మమ్మల్ని ఇసుక ఏదో మన గడపాలతో కొట్టేస్తారంట, ఇసుక నింపుతారు కదా, పాటతో కొట్టేస్తారు సార్, మేము అక్కడ పోలేము సార్ మైనింగ్ వాళ్ళు అంటున్నారు. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంత దౌర్జన్యంగా, అంత బీభత్సంగా ఇక్కడ ఎంత అవినీతి అంటే అవినీతి ఒకటి కాదు, ఒకటి కాదు, ఇంత అవినీతి చేస్తున్నా గానీ ఎందుకో మళ్ళీ చంద్రబాబు నాయుడు పెద్దల కనుసంధంలోనే యొక్క ఇసుక మాఫియా నడుస్తుందా? పెద్దలు కనసంగా ఉంటాయి కానీ దాదాపు రోజుకి 1,50,000 అంటే మళ్ళీ పెద్దలు చంద్రబాబు నాయుడుకి లోకేష్ గారికి లోకేష్ నుంచి చంద్రబాబు నాయుడు ముడుతుంది. లోకేష్ గారికి ముడుతుంటేనే ఈ రోజు వాళ్ళు ఆయన కళ్ళు మూసుకొని ఉన్నారు. లేదంటే ఇంత పెద్ద కుంభకోణం నడుస్తుంటే ఎట్లయితే అదే విధంగా ఇదే వేదావతికే మన అక్కడ గూలెం దగ్గర నడుస్తుంది. గూలెం దగ్గర అయితే వాళ్ళు ట్యాటర్లో పచ్చ జెండా కట్టుకొని పోవాలంట.
పచ్చ జెండా కట్టుకొని పోతే అక్కడ పోతే ఆమె మన ఇన్ఛార్జ్ దగ్గర పోతే ఆమె దగ్గర పచ్చ అదే ట్రాక్టర్ కట్టుకొని పోవాలంటే జెండా. మరి ట్రాక్టర్ కి ఫ్రీయే కదా? ట్రాక్టర్ ఫ్రీ చంద్రబాబు నాయుడు అంటున్నారు ఫ్రీ అని. ఇది అట్లా కాదు కదా. అక్కడ ఎవరో లోకల్లోన గూలెంలోన కానీ ప్రకాష్ అని ఉన్నాడంట. ఆయన దగ్గర పోతే మీరు పచ్చ కండవ వేసుకోవాలి, లేదంటే పచ్చ జెండా కట్టుకొని పోతే అక్కతో దగ్గరకు పోయి చెప్తే మీరు తోలిస్తామంటారంట. సొంత ఇంటికి స్వయం ఇల్లు కట్టుకుంటున్నాడు మాస్టర్ల పిల్లోడు. ఆయన ఇంటికి కానీ ఇవ్వట్లేదు. వాళ్ళ ద్వారానే ఇసుక పోవాలా. సొంత ట్రాక్టర్ ఉంది, ఆ పిల్లోంది, సొంత ఇల్లు. ఎంత భంగపోతున్నా కానీ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇది వాళ్ళ కనసాల్లోనే అక్కడ దాదాపు 40-50 ట్రాక్టర్లు తోలుతున్నాయి. ఇక్కడ మన గులిం దగ్గర ఇక్కడ 100-150 రోజుకి 250 నుంచి 300 ట్రిప్పులు తోలుతున్నాయని చెప్తున్నారు. మేము డ్రైవర్లు అంటే ఒకసారి మీరు ఏమన్నా మాకు మాట్లాడతారంటే ఒకసారి మమ్మల్ని పోరాటం వీడియోలు కనబడితే మమ్మల్ని ఎస్ఐ గారు అరెస్ట్ చేస్తారు సార్, మేము రామ్ సార్ ఎదబడుతున్నారు వాళ్ళు. అంటే ఇటు సామాన్య ప్రజలకు ఇసుక అందట్లేదు. ఒకవేళ ట్రాక్టర్ వాళ్ళు ఇసుక తోలుకోవాలన్నా వాళ్ళ దగ్గర నుండి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అంటే ఏంటంటారు, ఎవరు లబ్ధి పొందుతున్నారు? మరి లబ్ధి పొందే టీడీపీ నాయకులే కదా. ఇప్పుడు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు, మళ్ళీ పవన్ కళ్యాణ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆయనకి ఏం లేదు, నెల వాటం ఉంటే చాలా ఆయనకి ఇంకేం జరుగుతుందో అని అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తే బయటకు వస్తాడు, ప్రత్యక్షమవుతాడు, 2 మాటలు మాట్లాడతాడు, పోతాడు, అంతే తప్ప ఆయన మన పవన్ కళ్యాణ్ అనేది వేస్ట్. ఎందుకంటే ఆయన నెల ప్యాకేజ్ 50 కోట్ల 75 కోట్లు ఎంతో 100 కోట్లు ఎంతో ఉంది ఆయన ప్యాకేజ్. వీళ్ళంతా వసూలు చేసి లోకేష్ గారికి ఇస్తుంటే లోకేష్ గారితో నుంచి పై నుంచి కింద వరకు ఇది టీడీపీ నాయకులకి అందరికీ ముడుతున్నాయి డబ్బులు. ఎందుకంటే దాదాపు 1,50,000 అంటే ఆశామాషి కాదు రోజుకి. ఖచ్చితంగా నేను మాత్రము దీని మీద చర్యలు తీసుకుని ఇక్కడే ఎందుకు ఒకసారి వచ్చినాను, అయినా అప్పుడు ఆపినారు, మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టినారు. నేను దీన్ని ఇడిసే ప్రసక్తి లేదు. ఇక్కడే కానీ ధర్నా చేసుకొని కూర్చుంటాను, పోలీస్ స్టేషన్ ధర్నా చేస్తాను, లేదంటే ఇక్కడే నదిలో ఉండి కూర్చొని ప్రజల కోసం మంచి చేయాలనే విధంగా నేను మాత్రం ఇడిసే ప్రసక్తి లేదు. డ్రైవర్లు అందరూ చెప్పినాను, మీరు ఎవరు రూపాయి వేయద్దండి, ఏమనుంటాను నేనుండాను, నాకు ఫోన్ చేయండి, నేను అర్జెంట్గా వచ్చి ఇక్కడే ఒలగొందలో ఉంటానే విధంగా ఈ రోజు నేను వాళ్ళందరికీ హామీ ఇస్తున్నాను. ఈ రోజు ఇది మనం చూసుకున్నట్లయితే పూర్తిగా సామాన్య ప్రజల కోసం ఈ యొక్క ఏదైతే మాఫియా పాల్పడుతున్నారో వారిపై చర్యలు తీసుకునే దాకా తన పోరాటం కొనసాగిస్తాను, ఈ యొక్క ప్రజల పక్షాన ఎప్పటికీ తమ పోరాటం కొనసాగిస్తామంటూ ఎమ్మెల్యే విరూపాక్షి హెచ్చరిస్తున్న పరిస్థితి ఇక్కడ. రైట్ లోకేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.